అయ్యో అదేంటమ్మా నిన్న చెప్పా కదా. ఏమైందండి? ముఠా వాళ్ళు ఈ రోజు కూడా రావట్లేదంట. అయ్యో ఈ రోజు కూడా అలానే చేశారా? ఇక లాభం లేదు. ఏమండి మీరేమనుకోనంటే వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మనమే పట్టుదలగా కష్టపడదామండి. ఏంది మనిద్దరమా? అవసరం లేదు, వాళ్ళు వచ్చినప్పుడే చేపిద్దాంలే. అలా అనకండి, అయిన వరకే నవ్వుతుందిగా. ఒకవేళ ముఠా వాళ్ళు రేపొచ్చినా కూలీలు తక్కువ పడతారు, కొంత డబ్బు మనకు మిగులుతుందండి. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వెంత తెలివైందానివి లక్ష్మి. నేనే కాడికి ముఠా వాళ్లే రావాలి, వాళ్లే చేయాలని మూర్ఖంగా ఉన్నాను. కానీ నువ్వు సమయస్ఫూర్తితో ఆలోచించి పని అయ్యేలా చూసావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం లక్ష్మి. చూడండి, ఏ భార్య అయినా సరే తన కుటుంబం బాగుండాలని, తన భర్త ఎదగాలనే కోరుకుంటుంది. నన్ను క్షమించు లక్ష్మి.